హలో! హాయ్. నేను మీ భువనశ్రీ. ఈరోజు ఇంట్లో చాలా ఈజీగా, టేస్టీగా, బాగా వైరల్ అయిన కునాఫా చాక్లెట్‌ని చేసుకుందాం. నేనైతే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసి బాయిల్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు బాయిల్ అయిన వాటర్‌లో ఒక చాక్లెట్‌ని యాడ్ చేస్తున్నాను. మీరు 100 రూపీస్ డైరీ మిల్క్ యాడ్ చేయండి. నేనైతే హర్షీస్ వాళ్ళ చాక్లెట్‌ని యాడ్ చేస్తున్నాను 100 రూపీస్‌ది. సో, అది వేసిన తర్వాత నా దగ్గర అయితే చాక్లెట్ మౌల్డ్స్ ఉన్నాయి. ఈ మౌల్డ్స్‌లో నేను ఈ చాక్లెట్‌ని కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. మీరు పూర్తిగా స్ప్రెడ్ చేయండి. నేనైతే డెకరేట్ చేయడానికి అంటే నాకు వైట్ చాక్లెట్ ఉంది, డార్క్ చాక్లెట్ ఉంది కాబట్టి ఈ రెండిటితో డెకరేషన్ చేయడానికి నేను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఇలా తయారు చేసుకుంటున్నాను. లేదంటే మీరు పూర్తిగా ఒక చాక్లెట్ మొత్తం కరిగించి మౌల్డ్లో వేసేయండి. లేదా ఫస్ట్ వైట్ చాక్లెట్ వేసి దాన్ని ఫ్రీజ్ చేసి మళ్ళీ డార్క్ చాక్లెట్ వేసి ఫ్రీజ్ చేసిన తర్వాత కునాఫా మిక్చర్ని పెట్టుకుందాం. నేనైతే నా దగ్గర ఇలాంటి 2 డిజైనర్ మౌల్డ్స్ ఉన్నాయి. సో, వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా కవర్ చేస్తున్నాను అనమాట వీడియోలో చూపించినట్టు. ఫస్ట్ మౌల్డ్ తీసుకొని దానికి డార్క్ చాక్లెట్ కొంచెం కొంచెం వేసి తర్వాత వైట్ చాక్లెట్ వేస్తున్నాను. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఫర్ కునాఫా చాక్లెట్ వచ్చేసి కునాఫా ప్రిపరేషన్. సో, నేనైతే అన్సాల్టెడ్ పిస్తాస్ తీసుకొని బాగా గ్రైండ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఒక బౌల్ వేసుకొని బౌల్లో మనము 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ని యాడ్ చేయొచ్చు, లేదా గీ యాడ్ చేయొచ్చు, లేదా ఫ్లేవర్లెస్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మనము సన్న సేమియా లేదా పాల సేమియా అని ఈ మధ్య బాగా ఆన్లైన్లో అమ్ముతున్నారు, లేదా బయట కిరాణా షాప్లో కానీ మార్కెట్లో కానీ ఈజీగా దొరుకుతున్నాయి. ఇలాంటి సన్న సేమియా తీసుకొని ఇలా గీలో బాగా ఒక 5 మినిట్స్ ఫ్రై చేశారంటే ఈ కలర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీంతో మనము ముందుగా యాడ్ చేసి అంటే మనం ముందుగానే పిస్తాని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఆ పిస్తా మిక్స్ని మొత్తం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పిస్తా మిక్స్తో ఈ సేమియాని బాగా కలపాలన్నమాట. ఇలా బాగా కలిపినప్పుడు ఆ పిస్తా ఫ్లేవర్, సేమియా ఫ్లేవర్ ఇలా మొత్తం బాగా మిక్స్ అవుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కుదిరితే వైట్ చాక్లెట్ యాడ్ చేయండి స్వీట్నెస్ కోసం, లేకపోతే మిల్క్ నేనైతే కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. కండెన్స్డ్ మిల్క్ లేని వాళ్ళు కొంచెం పాలల్లో షుగర్ యాడ్ చేసి గ్రైండ్ చేసి వేసేయండి, స్వీట్నెస్ సరిపోతుంది. నేనైతే స్వీట్నెస్ తగ్గట్టు ఇలా కండెన్స్డ్ మిల్క్ అయితే యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. మీ దగ్గర వైట్ చాక్లెట్ ఉంది అంటే దాన్ని మెల్ట్ చేసేసుకొని వేసుకోండి, లేదా మిల్క్ ప్లస్ షుగర్ గ్రైండ్ చేసి వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఈ మూడిట్లో మీరు ఏదో ఒక ప్రాసెస్ కంటిన్యూ కానీ కండెన్స్ మిల్క్ అనే కాదు, మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి ఇంట్లో ఉన్న వాటితోనే బాగా యూస్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. నేనైతే నాకు పిస్తాలు నేను ఒక 50% బరక్గా గ్రైండ్ చేశాను కాబట్టి కొంచెం స్మాష్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కునాఫా మిక్స్ని మొత్తం మనం ముందుగా అటాచ్ చేసి పెట్టుకున్న ఈ చాక్లెట్ మౌల్డ్స్లో నీట్గా సర్దుకోవాలన్నమాట, గ్యాప్స్ ఏం లేకుండా. ఇలా గ్యాప్స్ ఏం లేకుండా సర్ద్ చేసుకున్నారంటే అప్పుడు చాక్లెట్ ప్లస్ కునాఫా ప్లస్ చాక్లెట్ టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే 2 మౌల్డ్స్ తీసుకున్నాను. ఒకటి బార్ మౌల్డ్, ఇంకోటి వచ్చేసి నార్మల్ కలర్ మౌల్డ్స్ అనమాట. ఇలా తీసుకున్న తర్వాత దానిపై మళ్ళీ నేను చాక్లెట్ స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా స్ప్రెడ్ చేసిన చాక్లెట్ ఒక 2 అవర్స్ రీఫ్రిజ్ చేశారంటే టేస్టీ కునాఫా చాక్లెట్ రెడీ అయిపోతుంది అనమాట. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.